ప్రతిసారి ఎలక్షన్ ముందొస్తారు, అడుగుతున్నారు, ఎళ్ళిపోతున్నారు. కానీ ఒకసారి మురళి గారు ఇటు సైడ్ ప్రచారానికొచ్చారు. మాకు కరెంట్ లైట్లు, రోడ్లు కావాలని అడిగారు. ఆ రోజు చేస్తామమ్మా, అవసరమైతే నా సొంత డబ్బులతో చేస్తానని చెప్పారు సారు. కానీ మేము ఆ రోజు నమ్మలేదు. కానీ ఇవాళ రోజున మా బజార్‌కి లైట్లు వచ్చినాయంటే మేమందరం చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అది ఏస్తారంటే సార్ సొంత డబ్బులతో ఏస్తున్నారేమోనని మేము ఇంకా అనుకుంటున్నాం సార్. కానీ మా బజారోళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ రోడ్లే లేవు, లైట్లే లేవని చాలా బాధపడ్డాం సార్. ఈ చివరికి వచ్చే వాళ్ళు కూడా లేరు. ఇది అమరావతి ప్లాట్స్ కి సంబంధించింది కాదు, సుల్తానాబాద్ కి సంబంధించింది కాదు. ఇది రైల్వే ట్రాక్ చివర అవ్వటం వల్ల ఇక్కడికి ఎవరు రారు. అధికారులు వస్తారు, సరేలే అంటారు, వెళ్ళిపోతారు సార్. కానీ సార్ పట్టించుకొని చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటామని. 20 సంవత్సరాలు అవుతుంది సార్. మా పిల్లలకి 20 సంవత్సరాలు వచ్చి మేము ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇన్ని సార్లు 4 సార్లు ఎలక్షన్స్ వచ్చి ఉంటాయి, కౌన్సిలర్లు వచ్చి ఉంటారు. వచ్చేవాళ్లే గానీ వెళ్ళేవాళ్లే గానీ చేసింది ఎవరు లేదండి. మేము వచ్చి ఎప్పుడో వచ్చాము. అసలు రోడ్లు లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. బురదలో తిరుగుతున్నాం. అసలు పసికిరి పాములు మొత్తం అసలు ఎంత బాధపడ్డామంటే ఈ రోజు సారు వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. వచ్చారు మా వీధికి 15 లైట్లు వేపిచ్చారండి. చాలా అసలు పగలున్నట్టే ఉంటుంది మాకు. అసలు చీకటి లాగా మొన్నటిలో చీకటి నిన్నటి దాకా కూడా చీకటిగా ఉంది. మురళి సార్ వల్ల ఈ రోజున మేము ఇలా హ్యాపీగా ఉన్నాము. చాలా వెలుతురుగా ఉంది. చాలా లైట్లు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది.